కడప జిల్లా బద్వేల్ వైసీపీలు విభేదాలు భగ్గుమంటున్నాయి. వైసీపీ నేత నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యే సుధాకు టికెట్ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని వారంతా హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నిర్వాకంతో రాజకీయంగా, ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని అసమ్మతి నేతలు తెలిపారు. బద్వేల్ వైసీపీ టికెట్ విషయంలో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అసమ్మతి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేనైతే ఏ రోజు ఏ పార్టీకి మన పార్టీకి ఎప్పుడు నష్టం వాటిల్లలే. 2001లో ఇంతకుముందు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ బద్వేల్ కాన్స్టిట్యున్సీ. 2001లో నేను మండల ప్రెసిడెంట్. నా ఎంట్రీతోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ పదవి లేకుండా పార్టీ కోసం నా డబ్బులు పోగొట్టుకొని మా కార్యకర్తలకు డబ్బులు వెచ్చించుకుంటూ పనులు జరిగినా జరగకపోయినా ఎన్నాళ్ళు ఎదుర్కొంటూ వచ్చాం. నేను ఏ రోజు కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా అలిగి నాకు ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలా, ఆ పదవి కావాలా, ఈ పదవి కావాలా అని నేను డిమాండ్ చేసి అడిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు. నేనైతే ఈ రోజు కూడా పార్టీ ఇదేనే. వాళ్ళు నేను ఓటర్ నుంచి లీడర్ని అయ్యాను. వాళ్ళని మేము తీసుకొచ్చి లీడర్ని చేశాం. ఓటర్ నుంచి లీడర్ అయిన కార్యకర్తల బాధలు తెలుసు. లీడర్గా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి? వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. సరైన అక్కడికైనా చేరి సరైన ఆదరణ నుండి కార్యకర్తలు ఏమైనా ఆశ్రయిస్తున్నారు, ఏమైనా సాయం చేస్తున్నారా? అది ఆయన చేయట్లేదు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళు, ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నాడు. ఒకవేళ రాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే బద్వేల్ తాలూకాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, రాజ్య పరిపాలన గోవిందరెడ్డి గారి ఇన్ఛార్జి పరిపాలన ఎట్టుందని మారువేషకంలో వచ్చి అయ్యా నాకు ఫలాని బద్వేల్లో పూర్వంలో పని ఉందంటే అడిగో అంటారు. సేమ్ అందరి పరిస్థితి అట్లే ఉంది. నేనైతే పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్. గుడ్ మార్నింగ్ సుధీర్. సో మొత్తానికి బద్వేల్ వైసీపీ విభేదాలని చల్లార్చే విధంగా ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే బద్వేల్ నియోజకవర్గం అలాగే కాశీనాయన మండల పరిధిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మండల కన్వీనర్ కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉందో బద్వేల్ సుధను కూడా పూర్తి స్థాయిలో మార్చాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డికి సంబంధించినటువంటి ఎస్టేట్లో కూడా మాజీ జెడ్పీటీసీలు అలాగే ఎంపీటీసీలు అలాగే మాజీ సర్పంచులు అలాగే సర్పంచులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే డాక్టర్ ఎమ్మెల్యే సుధాకు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా కూడా వీళ్ళు ఏదైతే విశ్వనాథ్ రెడ్డికి సంబంధించినటువంటి ఎస్టేట్లో కూడా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 3 ఏళ్ల నుంచి కూడా డాక్టర్ ఎమ్మెల్యే సుధా నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చూపలేదంటూ అలాగే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి కూడా పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా వీళ్ళందరూ కూడా అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేస్తూ కూడా ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక వీళ్ళు కోరేది ఏంటంటే కనుక ఏదైతే గడిచిన కొద్ది రోజుల కిందట కూడా ఏదైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంలో కూడా దాంట్లో కూడా బద్వేల్ నియోజకవర్గానికి మళ్ళీ మరోసారి కూడా ఎమ్మెల్యే సుధాను ప్రకటించడంతో కూడా వీళ్ళు ఒక్కసారిగా అసమ్మతి సెగలు కూడా పూర్తి స్థాయిలో బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు కూడా టికెట్ ప్రకటించడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కూడా బాణసంచాలు పేలుతూ కూడా అభినందనలు తెలపడంతో కూడా ఈ అసమ్మతి సెగలందరి పూర్తి స్థాయిలో కూడా బయటపడడం జరిగింది. అయితే ఇప్పటికైనా ఏదైతే వైసీపీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఆలోచించుకొని కూడా మంచి అభ్యర్థిని కూడా ఇక్కడ ప్రకటించాలని, లేని పక్షంలో కూడా ఎమ్మెల్యే సుధాకు కూడా పూర్తి స్థాయిలో మేమంతా కూడా వ్యతిరేకంగా ఇక్కడ పనిచేస్తామని ఏదైతే పూర్మామిల్లం మండలం అలాగే కాశీనాయన మండలానికి సంబంధించినటువంటి నియోజక ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో కూడా పూర్తిగా ఉన్నటువంటి సర్పంచులు అలాగే జెడ్పీటీసీలు కూడా అందరం కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే సుధాకు అగెనిస్ట్గా పనిచేస్తామని చెప్పి కూడా వాళ్ళు అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. అయితే 2024 ఎలక్షన్లకు కూడా పూర్తి స్థాయిలో కూడా మంచి అభ్యర్థిని ఇక్కడ ప్రకటించాలని, ఎమ్మెల్యేని పూర్తి స్థాయిలో డాక్టర్ సుధాను కూడా పూర్తి స్థాయిలో పక్కన పెట్టాలని, అలాగే రానున్న ఎలక్షన్స్లో కూడా ఏదైతే ఎమ్మెల్యే సుధా ఓడినా అలాగే గెలిచినా కూడా ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని, ఆయనకు కేవలం ఎమ్మెల్సీ పదవి ఉందని, ఆ ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా పూర్తి స్థాయిలో మరో 4 సంవత్సరాల పాటు ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే కనుక వైసీపీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంలో కూడా మరోమారు కనుక చర్యలు తీసుకోకుంటే కనుక పూర్తి స్థాయిలో మేము
మేమందరం కూడా మూకుముడిగా రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమంగా మొత్తంగా చూసుకుంటే కనుక మండలానికి సంబంధించినటువంటి జెడ్పీటీసీలు, అలాగే సర్పంచులు, ఉప సర్పంచులు, అలాగే మండల కన్వీనర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అధిష్టానం పూర్తిగా ఆలోచించుకోవాలని, లేని పక్షంలో కూడా ఏకపక్షంగా కూడా అధిష్టానం వెళ్తే కనుక తమ పవర్ ఏంటో కూడా చూపిస్తామని చెప్పి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.